విభీషణుడు చిరంజీవి. ఇది నిజము. ఎందుకంటే ఇప్పటికీ కూడా శ్రీరంగంలో విభీషణుడు ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి స్వామికి అర్చన చేస్తారు. పూర్వము ఒక అర్చకుడు శ్రీరంగం గుళ్ళో రాత్రి నిద్రపోయారు. అయితే తెల్లవారుతుండగా విభీషణుడు వచ్చి స్వామికి అర్చన చేసి కొన్ని పూలు అవి పట్టుకెళ్తారు. అలా పట్టుకెళ్లటంలో పొరపాటున ఈ మనిషిని కూడా ఆ పూలబుట్టలో వేసి పట్టుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్లిన తన పూలబుట్టని విభీషణుడు కాంచనలంకలోని తన పూజామందిరంలో పెట్టాడు. కొంతసేపటి తర్వాత విభీషణుడు తిరిగి వచ్చి తన పూజామందిరంలో ఉన్న రామపాదాలకు అర్చన చేయాలని పూలబుట్టలో చెయ్యి పెట్టగానే ఆ మానవాకారం బయటికొచ్చింది. అలా విభీషణుడు చూడగానే ఆ మనిషి భయపడి ఘోరున ఏడ్చేశాడు. అప్పుడు విభీషణుడు, నువ్వు పొరపాటున వచ్చావు కాబట్టి మరలా నిన్ను నీ లోకానికి పంపిస్తానని చెప్పి రాక్షసులకిచ్చి మళ్ళీ శ్రీరంగం గుళ్ళో వదిలిపెట్టారు. ఈ గాథని ఆ మనిషి ఒక మ్యాగజైన్ వాళ్లతోటి పంచుకున్నారు. ఇది నిజంగా జరిగిన గాథ.